హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మేము మా ఇంటి దగ్గర పార్క్ ఉంటుందన్నమాట. అక్కడ శ్రీరామనవమి వేడుకలు చేస్తారు. ఈరోజు కళ్యాణం చాలా బాగా జరిగింది. చాలామంది జనం అయితే వచ్చారు. చాలామంది పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని అయితే జరిపించారనమాట. చాలా బాగా అనిపించింది రాముల వారి కళ్యాణం. మనం ఎలాగా భద్రాచలం వెళ్ళి చూడలేము. ఇలాగా మన ఇంటి దగ్గర ఎప్పుడైనా పెడితే మనం రాముల వారి కళ్యాణం చూస్తే చాలా మంచిది. తర్వాత పంతులు గారు కథ అది చదివారనమాట. చాలా బాగా అనిపించింది. చాలామంది అయితే వచ్చారు. తర్వాత పానకం ఇచ్చారు. పానకం, వడపప్పు అవన్నీ భలేగా అనిపించాయి. చిన్నప్పుడైతే పానకం కోసం పెద్ద పెద్ద బాటిల్స్ అవి తీసుకెళ్ళి చాలా సందడి చేసేవాళ్ళం. భలేగా పానకం చూస్తే చాలా బాగా అనిపించింది. దాని తర్వాత పంతులు గారు ఇంకా పూజలు అవి చేస్తున్నారు. భోజనాలు కూడా చాలా బాగా పెట్టారనమాట. చాలా వెరైటీస్ అయితే పెట్టారు. పప్పు, కర్రీస్, ఇంకా పచ్చిమిరకాయ బజ్జీ, స్వీట్, సాంబారు, పెరుగు, చాలా అదొక నిజంగా పెళ్లి భోజనంకి వెళ్తే ఎలా పెడతారో అలాగే సీతారామ కళ్యాణంలో కూడా అంత బాగా పెట్టారనమాట. భోజనం అయితే చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత అక్కడ చాలామంది వీడియోస్ అవి కూడా తీస్తున్నారు. ఎలా అయినా రాముడిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. మనం చిన్న చిన్న వాటికే బాగా భయపడిపోతాం. ఆయన 14 ఏళ్ళు అరణ్యంలో బతికాడంటే ఆయన చూసి మనం చాలా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఇంత చిన్న కష్టం వస్తే మనం చాలా బాధపడిపోతాం. అలాంటిది ఆయన రాజు అయ్యుండి ఒకేసారి తను అడవిలకు వెళ్ళిపోమంటే అలా వెంటనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే మనం ఈ బాబోయ్ ఇంకేమీ లేదన్నట్టు ఉంటాం. రాముడు కాబట్టి అన్నీ తట్టుకుని మళ్ళీ తన రాజ్యానికి తను వచ్చాడు. మనం రాముడిలో ఉన్న గుణాలని చాలా చాలా నేర్చుకోవాలి. సీతమ్మ వారిని కూడా చూసి సహనం అన్నీ నేర్చుకోవాలి. చాలా సంతోషంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత రాముల వారి కళ్యాణం చాలా దగ్గర ఉండి చూశాను అనమాట. ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు ఇక్కడ రాముల వారి కళ్యాణం. మీరు కూడా ఈరోజు అందరూ శ్రీరామనవమి బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఇలాగే నా వీడియోస్ని నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఓకే, అందరికీ బాయ్.